ప్రజలారా, మీరందరూ చూసుకున్నట్లయితే చేతులు గాలినాక ఆకులు పట్టుకునే రకం అటువంటి పార్టీ ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే అది వైసీపీ పార్టీ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేను సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ఒక పోస్టర్ చూసా. ఆ పోస్టర్ లో ఏముందంటే, ఒకసారి చూపిస్తా, మీరు చూడండి. ఇది ఆ పోస్టర్ బని జూమ్ చేయి ఒకసారి. పోస్టర్ కనిపిస్తుందా? ఇది ఇక్కడ ఏముంది, లెఫ్ట్ సైడ్ ఏమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సృష్టికర్త అని మనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి ఫోటో ఉంది. అలానే రైట్ సైడ్ వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ సృష్టికర్త అని, అతను కూడా మాజీ ముఖ్యమంత్రి 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. అయితే ఎందుకు ఈ పోస్టర్ కి నేను చెప్పిన ఆ శాస్త్రానికి సంబంధం ఏంటి అంటే, ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పదవిలో ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్ కి పునాది వేశాడు. భోగాపురం ఎయిర్పోర్టు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. అతను అప్పుడు చేసినటువంటి పని ఇది వాస్తవం. క్లియర్ కట్ గా ప్రజలందరికీ కూడా తెలుసు. నమ్మరు అంటే కొంతమంది ఒకసారి క్లిప్పింగ్ పక్కనేస్తాను, అది కూడా చూడండి. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడి నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈ రోజు ఇక్కడ పునాది రాయి వేశాం. 2026లో మళ్ళీ మీ బిడ్డే, మీ అన్నే, మీ తమ్ముడే మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్రాజెక్టును మళ్ళీ ఇనాగ్రేట్ కూడా చేస్తాము అని చెప్పి కూడా దేవుడి దయతో చేస్తా ఉన్నాను. చూశారు కదా వీడియో. అంటే కొంతమందికి డౌట్ ఉన్న వాళ్ళకి కూడా ఆ వీడియో ద్వారా క్లారిటీ వస్తుంది. అతను 2023లో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు 2023లో అది శంకుస్థాపన చేశాడు ఎయిర్పోర్ట్. అయితే ఆ శాస్త్రానికి సంబంధం ఏంది అనే క్లారిటీ మీకు ఇంకా రాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, పదవిలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు వీళ్ళు దాన్ని సర్క్యులేట్ చేయలేదు, వైరల్ చేయలేదు, ప్రజలకు తెలిసేలాగా వీళ్ళు పబ్లిష్ చేయలేదు దాన్ని. ఆ విషయాన్ని వీళ్ళు ఎక్కడ దృష్టి పెట్టారంటే, టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని అరాచకాల మీద, వాళ్ళు చేస్తున్న కొన్ని పనుల మీద, వాళ్ళను విమర్శించడం మీద, వాళ్ళను ప్రశ్నించడం మీద, వీటి మీద మాత్రమే వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టారు. వైసీపీ సోషల్ మీడియా భారతదేశంలోనే ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ అన్నిటిలో కూడా మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ సోషల్ మీడియా ఇది. కానీ వీళ్ళు కూడా చేసింది ఏంది, ఏ కాడికి ఆపోనెంట్ ని టార్గెట్ చేయటమే. వీళ్ళు చేసింది వీళ్ళు చెప్పుకోలేదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు మొన్న 2024 ఎలక్షన్ లో ఓడిపోవడానికి గల రీజన్, ప్రధానమైనటువంటి కారణాలలో ఇది కూడా కారణం. చాలా మంచి పనులు చేశారు, కానీ చెప్పుకున్నది మాత్రం చాలా తక్కువ. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు అని ఆయనే మళ్ళీ చెప్పుకునే గతి ఈ రోజు ఆయనకు పట్టింది. ఆయనే శంకుస్థాపన చేసి కూడా ఇది నారా చంద్రబాబు గారు చేయలేదమ్మా, నారా చంద్రబాబు గారు చేయలేదయ్యా, ఇది నేను తెచ్చాను ఆంధ్రప్రదేశ్ కు, నేను శంకుస్థాపన చేశాను అని చెప్పుకునే దరిద్రపు దీనస్థితి వైసీపీ వాళ్ళకు పట్టింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చేసినటువంటి పనులను ప్రజలకు చెప్పుకోలేదు. కొందరు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు డబ్బాలు కొట్టుకోవడం చేత కాదు అంటున్నారు. అది డబ్బాలు కొట్టుకున్నట్టు ఎట్లా అవుతుంది? మనం చేసిన పనిని ప్రజలకు తెలియాలి కదా. ఎందుకంటే ఇది రాజకీయం. నువ్వు మళ్ళీ పదవిలోకి రావాలన్నా, లేదంటే మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం కోసం మళ్ళీ నువ్వే గెలవాలన్నా, ఆ పని అక్కడితో ఆగిపోకూడదన్నా, ప్రజలకు నీ మీద నమ్మకం రావాలి. కాబట్టి తప్పకుండా నువ్వు చేసిన పనులు ప్రజలకు తెలియాలి. ఇప్పుడు 2023లో శంకుస్థాపన చేసిన తర్వాత 2024 ఎలక్షన్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇప్పుడు ఏమైంది, నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చారు. ఆ పెండింగ్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ను కంప్లీట్ చేశాడు. నిన్నటి రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది కూడా. దీన్ని టీడీపీ వాళ్ళు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు దీన్ని ఎలా అవకాశంగా మార్చుకుంటున్నారు అనే విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆంధ్రప్రదేశ్ కు తనే తీసుకువచ్చాడని, తనే దాన్ని కంప్లీట్ చేసి నిన్నటి దినాన ప్రారంభించాడని, ఫస్ట్ ఫ్లైట్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారి వలన వచ్చింది అని వాళ్ళ సోషల్ మీడియా దాన్ని వైరల్ చేస్తుంది. వాళ్ళని తప్పు అని అనట్లేదు. ఎందుకంటే పెండింగ్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, దాన్ని మనం కంప్లీట్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందేమో అనేటువంటి ఆలోచన
తప్పుడు ఆలోచన పెట్టుకోకుండా దాన్ని కంప్లీట్ చేసి ప్రారంభించడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప విషయం అది. కానీ వాళ్ళ సోషల్ మీడియా మాత్రం దాన్ని చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారని చెప్పుకోవటం దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఎయిర్పోర్ట్ ను తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు పక్కనోడి మీద పెట్టినటువంటి ఇంట్రెస్ట్, పక్కనోడు చేస్తున్నటువంటి తప్పుల మీద పెట్టిన ఇంట్రెస్ట్, వీళ్ళు పబ్లిష్ చేసుకోవటం పట్ల, వీళ్ళు చేసిన పనిని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవటం పట్ల పెట్టి ఉంటే ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఇంకోలాగా ఉండేదేమో. గెలవకపోయినప్పటికీ కనీసం సీట్లన్నా పెరిగే అవకాశం ఉండేదేమో. ఇప్పటికైనా కూడా వైసీపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీలోని సోషల్ మీడియా కావచ్చు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతున్నటువంటి మాటలకు ధీటుగా సమాధానం ఇవ్వండి అనేసి సపరేట్గా ఒక రోజు కేటాయించి వాళ్ళ పార్టీ నాయకులతో, వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళకు సలహాలు ఇవ్వటం జరిగింది. అంటే దేశ ప్రధానే భయపడే విధమైనటువంటి పవర్ఫుల్, డేంజరస్ సోషల్ మీడియా ఏదైనా ఉంది అంటే అది వైసీపీ పార్టీకి సంబంధించింది. ఆ యొక్క పిలుపు, ఆ క్రెడిట్ అనేది కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే చెందుతుంది. కాబట్టి పక్కనోడి మీద శ్రద్ధ పెట్టడం కంటే, పక్కనోడిని దూషించడం కోసం పెట్టే శ్రద్ధ కంటే కూడా మనం చేసిన పని మనం చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పదవిలో ఉన్నప్పుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ ను శంకుస్థాపన చేస్తున్నప్పుడు 2024లో 2026లో మళ్ళీ పదవిలో ఉన్నప్పుడు మీ బిడ్డే వచ్చి ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభిస్తాడు అని ఆ రోజు చెప్పినట్టుగా తను ఓడిపోయినప్పటికీ 2026లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ను కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభించారు. సరే, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది పక్కన పెడితే ఇక్కడ ఇద్దరి గొప్పతనం ఉంది. ఆంధ్రప్రదేశ్కు ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అయితే, అతను ప్రారంభించిన దాన్ని నేనెందుకు కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక దురాలోచన పెట్టుకోకుండా ఆ పనిని కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించడం అనేది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పటికైనా కూడా వైసీపీ వాళ్ళు కళ్ళు తెరవాలి. మనం చేసిన పనిని మనం చెప్పుకోవాలి. చేసిన మంచిని, చేసిన మేలును, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి మీరు తాపత్రయపడినటువంటి పనులను ప్రజలకు తెలియనప్పుడు మీ మీద నమ్మకం అనేది ఖచ్చితంగా పోతుంది. మీరు చేసిన పనినే, మీరు ప్రారంభించిన పనినే ఈ రోజు మీరే చెప్పుకునేటువంటి దీనమైన స్థితి మీకు వచ్చింది అంటే ఆ రోజు మీరు చేసిన తప్పు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించండి.